హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ పార్వతి అక్కండి. ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయతో రెసిపీ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, అందరికీ చాలా ఇష్టమైన ఈ రెసిపీ అండి. ఒకసారి నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది చూసేయండి. ఫస్ట్ మనం బీరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. బీరకాయ ఫస్ట్ చిన్న ముక్క కట్ చేశాను కదా, అది చేదుగా ఉందో తెలుసుకొని మిగతా ముక్కలన్నీ అలాగే కట్ చేసుకోవాలి. అలాగే చిగురు భాగాన్ని, అంటే తోక చిగురు ఉంటుంది కదా, ఆ చిగురు భాగాన్ని కూడా కట్ చేసుకొని అది చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ చేదుగా ఉంటే ఎంతవరకు చేదుగా ఉందో అంతవరకు కట్ చేసి పక్కన పెట్టేసండి. మిగతాదన్నమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బీరకాయ పీచు పదార్థం కదండి, మనందరికీ తెలిసిందే, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. అలాగే చర్మానికి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. అలాగే ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది. మనకి ఫీవర్ వచ్చేటప్పుడు ఒక పథ్యంలాగా కూడా దీన్ని ఒక్కొక్కసారి మనకైతే తినాలనిపించదు కదండి. అలాగే ఫీవర్తో ఉన్న వాళ్ళు కూడా ఈ పచ్చడి తినొచ్చండి. ఏది తినాలి అనిపించకపోయినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, అందరికీ నచ్చుతుంది కూడా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కళాయి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ ఆయిల్ వేసాను కదా, మీరు ఆయిల్ వేయనవసరం లేదు. ఆయిల్ లేకుండా కూడా శనగపలుకులు వేయించుకోవచ్చు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. అక్కడ తెలిసిన వాళ్ళు అన్నారు, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, ఎంత అమౌంట్ వస్తుంది అని అడిగారు. ఫస్ట్ మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అమౌంట్ వచ్చేస్తుంది అని అనుకుంటారు కదండి. అలా కాదండి, యూట్యూబ్ వల్ల చాలా కష్టపడాలి. ఇంకా నా ఛానల్ స్టార్టింగ్లోనే ఉంది. చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయాలి, నా వీడియోస్ చూడాలి, ఇంకా లైక్ చేయాలి. లైక్ చేసినంత మాత్రం కూడా అమౌంట్ రాదండి. వాళ్ళు అడిగారు ఏమంటే, లైక్ చేస్తున్నారు కదా, అమౌంట్ వచ్చే ఉంటుంది, లైక్ చేయండి అని అంటారు కదా చాలామంది. లైక్ ద్వారా అమౌంట్ వస్తుందానని నాకు తెలిసిన, అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే, లైక్ చేయడం వల్ల అమౌంట్ రాదండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇన్ని లైక్స్ ఉన్నాయి ఏంటి వీడియో అని చాలామంది చూస్తారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అని అంటారు. అంతేకాని లైక్ చేసినంత మాత్రం అయితే అమౌంట్ రాదు. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది వాయిస్ నచ్చి చూస్తారు, కొంతమంది వీడియోస్ నచ్చి చూస్తారు, కొంతమంది రెసిపీస్ నచ్చి చూస్తారు. అంతేకాని యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల అమౌంట్ అయితే రాదండి. ఇంకా నా ఛానల్ స్టార్టింగ్లోనే ఉంది. ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే చాలా రీచ్ అవ్వాలి నా వీడియోస్, అందరూ చూడాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయాలండి. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను, నన్ను అడిగిన వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత, వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని, పసుపు, సాల్ట్ లేదా గడ్డుపు వేసుకొని వేగిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆ 2 నిమిషాలు వేగిన తర్వాత అందులోని పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నేను ఇక్కడ అల్లం వేసాను. నేను ఏ చట్నీకైనా అల్లం వేస్తానండి, అది నాకు ఇష్టం. మాకు అలా వేసుకుంటే, మీకు నచ్చితే అల్లం వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తరువాత ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిర్చి వేసుకుంటే గ్రీన్ కలర్ లాగా ఉంటుంది, ఎండుమిర్చి వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం చింతపండు వేసుకున్నాను, నేను ఒక 2 టమాటా పండ్లు వేసుకున్నాను. తర్వాత వేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అయితే వాటర్ లేకుండా మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ బీరకాయ ముక్కలు మధ్యలో నువ్వులు వేసాను కదండి, మాకు ఏంటంటే పచ్చడి తినేటప్పుడు నువ్వులు నోటికి తగిలితే బాగుంటుందని నేను మధ్యలో వేసుకున్నాను. మీ ఆప్షన్ అండి, స్టార్టింగ్లోనే వితౌట్ ఆయిల్ అనమాట. నువ్వులు, శనగపలుకులు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు ఉంటే ధనియాలు, కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు. మాకు ఎలా ఇష్టం కనుక నేనైతే ఇలా చేశాను. తర్వాత ఇక్కడ నాకు ధనియాలు లేవు కనుక నేను ధనియాల పొడి వేసుకున్నానండి. మీకు ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి, వాటర్ లేకుండా వేయించుకోండి. తర్వాత గ్రైండ్ చేసుకోండి, మరీ స్మూత్గా కాదు, బరకగా చేసుకోండి. బరకగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, స్మూత్గా చేసుకుంటే చట్నీ అయిపోతుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో కనుక ఈ పచ్చడి వేసుకొని తింటే, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎక్కువగా తింటారండి. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొన్ని వీడియోస్ నావి కాపీరైట్స్ పడ్డాయండి, మళ్ళీ పెడతాను. ఎందుకు మళ్ళీ వీడియోస్ పెట్టారు కదా అని కామెంట్స్ దయచేసి పెట్టొద్దు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత
ఇక్కడ నేను తాలింపు పెట్టాను కదా! ఆయిలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే శనగపప్పు, మినపప్పు తాలింపు పెట్టేసుకొని సర్వ్ చేసుకోండి. వాటర్ వేయొద్దండి మిక్సీ పెట్టేటప్పుడు. ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కనుక సమ్మర్ కనుక పోయే అవకాశం ఉంటుంది. అలాగే గట్టిగా చేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.